నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా రామరాజ్యం రాబోతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని చంద్రబాబు పునర్నిర్మాణం చేపడతారని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జీటీ రోడ్లోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఆడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫోటోకు టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జయంతి కేకును గల్లా మాధవితో కలిసి కోవెలముడి రవీంద్ర, డేగల ప్రభాకర్, నిమ్మల శేషయ్య, గల్లా రామచంద్రరావు కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం గల్లా మాధవి మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన వచ్చిన తర్వాతే మహిళలకు ఆత్మగౌరవం పెరిగిందని తెలిపారు. సినిమా రంగం, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పేదరికం లేని సమాజం కోసం ఎన్టీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మహిళగా నేను రెట్టింపు ఆనందంతో ఇలాంటి వ్యక్తుల జయంతుల్ని జరుపుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఆత్మగౌరవంలో కూడా ఆడవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఒక మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యక్తిత్వపరంగా ఎందరికో స్ఫూర్తిదాయకులు. అలాగే నటనగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాముణ్ణి, కృష్ణుణ్ణి చూశారో లేదో తెలియదు కానీ నందమూరి తారక రాములుగా మాత్రం ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక రాముడిగా, కృష్ణుడిగా నిలిచిపోయి ఉన్నారు. అలాగే నాయకుడు అనంటే పదవులతో, హోదాలతో పెత్తనం చేసేవాడు నాయకుడు కాదు, ప్రజల మధ్యలో ప్రథమ కార్మికుడుగా నిలిచేవాడు నాయకుడు అని చాటి చెప్పి ప్రజలే దేవుళ్ళు అని, సమాజమే దేవాలయము అని నిర్వచించిన మహోన్నత వ్యక్తి, ఎందరి మనసుల్లోనూ ఆరాధ్య దైవంగా ఈరోజు నిలిచిన ఒక ఆదర్శమూర్తి, మహనీయుడు తారక రామారావు గారు. అలాంటి వ్యక్తుల యొక్క పంచన నేను చేరి ఈరోజు ఆయన కార్యకర్తగా, ఆయన నీడన ఒక నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక గర్వంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి వ్యక్తి స్థాపించిన ఒక తెలుగుదేశం పార్టీ నుండి ఒక నాయకురాల్లాగా నేను ఈరోజు వచ్చి ప్రజల సేవ కోసం వస్తున్నందుకు గర్వంగాను, అటు ఎంతో ఆనందంగాను, అదృష్టంగాను కూడా భావిస్తూ రేపు రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ప్రజలకు ఇంకా చేరువుగా అన్నగారి స్ఫూర్తితో ప్రజల మనసుల్లో ఎప్పుడూ ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఈరోజు నాతో పాటు ఎందరో కార్యకర్తలు, నాయకులు, మా అభిమానులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని నా సోదరి గల్లా మాధవి గారి ఆఫీసులో జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నినాదం ఒకటే, తెలుగు జాతి గౌరవాన్ని నిలపడానికి, ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, ఆంధ్రులు ప్రపంచంలో ఎక్కడైనా తలెత్తి తిరగడానికి, మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా సమాజంలో తిరగడానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకు పెద్ద పీట వేశారు. వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడమేమి, ఆస్తి హక్కు అయితేనేమి, మహిళా యూనివర్సిటీ అని ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నినాదం ఒకటే. ఆయన ఎక్కడైనా కూడా ఒకటే చెప్పేవాడు, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, అవినీతి నిర్మూలన, మత సామరస్యం, జాతీయవాదం అనే నినాదంతో ఆయన ముందుకెళ్లారు. ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఆకాశంలో ఉన్నంతకాలం ఈ తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో ఉంటుంది. ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీలో, ప్రతి కార్యకర్త కూడా ఏదైనా సాధించాలంటే, ఏ సాహసానికైనా ఒడిగట్టే కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికులు లాంటి కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుకొని రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారి ఆయన నాయకత్వంలో అధికారాన్ని చేపట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తుందని ఆశిస్తూ అందరికీ, ఈ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు.